హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను చెప్పినటువంటి క్లాసెస్లో ఎంఎస్ వర్డ్ క్లాసెస్ అనేవి కంటిన్యూగా చెప్పుకుంటూ వస్తున్నాను. దాంతోపాటు కొన్ని ఏఐ టూల్స్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. దానికి తోడుగా నేను కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి నేను షార్ట్ కింద రిలీజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఎంఎస్ వర్డ్ చెప్పుకుంటూనే మధ్యలో కూడా మళ్ళీ ఎక్సెల్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఎక్సెల్ క్లాసు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎలా నేర్చుకోవాలి. ఒక ఆఫీస్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు వచ్చిన డౌట్స్ని, అంటే ఇప్పుడు మీరు కొంతమంది ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ డౌట్స్ వస్తుంటాయి. నేను ఆ డౌట్స్ మీద కూడా, అంటే నాకు చాలామంది చెప్తూ ఉంటారు కాబట్టి ఆ డౌట్స్ మీద కూడా నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ప్లస్ మన క్లాసెస్ అనేవి కంటిన్యూగా అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి షీట్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకరు ప్రాక్టీస్ చేయాలనుకున్నా ప్రాక్టీస్ చేయొచ్చు, మీరు ఓన్గా నేర్చుకోవచ్చు. ఇది చాలా ఈజీగా చేయొచ్చు. అది ఇప్పుడు నేను మీకు చూపించడం జరుగుతుంది. సో మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఎక్సెల్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్లో ఎక్సెల్ మనం ఓపెన్ చేసిన తర్వాత కనిపిస్తున్న ప్రతి ఆప్షన్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ గురించి, అక్కడ కనిపిస్తున్న వాటి గురించి బ్రీఫ్గా మీకు వాట్ ఈజ్ వాట్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఫస్ట్ మనం ఎక్సెల్ ఓపెన్ చేయాలి అని అనుకుంటే, ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ఎక్సెల్ షీట్ ఉంటే మనం ఇట్లా ఓపెన్ చేయొచ్చు. అంటే నేను దీన్ని ఇక్కడ పిన్ చేశాను. లేదా మీరు స్టార్ట్ బటన్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. లేదా విండో ప్లస్ ఆర్ క్లిక్ చేసి ఈ రెండు డైలాగ్ బాక్స్లో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఈఎక్సిఈఎల్ అంటే ఎక్సెల్ అని టైప్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీకు అట్లా కూడా మనం కొత్త షీట్ అనేది మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ని రకాలుగా మనం షీట్ అనే దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బుక్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఇది మొత్తం మీకు కనిపిస్తూ ఉంది ఆటోమేటిక్గా. ఈ కనిపించే దాంట్లో మీకు చాలా వరకు మనం ఎంఎస్ వర్డ్ చెప్పుకున్నప్పుడు ఇక్కడ మీకు క్లోజు, మ్యాక్సిమైజ్, మినిమైజు, అదేవిధంగా మీకు తెలుసు కదా రీస్టోర్ డౌన్, ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. దీనికి తోడు ఇక్కడ మీకు రిబ్బన్ అంటే ఏంటో తెలుసు. ఈ బారుగా ఉన్నది మొత్తాన్ని ఏమంటారంటే రిబ్బన్ అంటారు. ఈ ఇండివిజువల్గా ఉన్న వాటిలన్నింటినీ గ్రూప్స్ అంటారు అన్న విషయం మీకు అందరికీ ఐడియా ఉంది. లేదా చూడండి, ఇక్కడ ఏంటంటే దీన్ని క్లిప్ బోర్డ్ గ్రూప్ అంటారు, దీన్ని ఫాంట్ గ్రూప్ అంటారు, అలైన్మెంట్ గ్రూపు, నెంబర్ గ్రూపు, స్టైల్స్ గ్రూప్, ఇట్లన్నింటినీ గ్రూప్స్ అనమాట. ఈ పైన కనిపించే వాటిని ఏమంటారంటే ట్యాబ్స్ అంటారు. అంటే ఒక్కొక్క ట్యాబ్లో ఒక్కొక్క యూజెస్ అనేవి మనకి ఉపయోగాలు అనేవి ఉంటాయి. వాటిలో కనిపిస్తున్న ప్రతి ఒక్కదాన్ని మనం మాట్లాడుకుంటాం. ఏది మిస్ అయిపోకుండా అన్నీ మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, ఇవి దీని తర్వాత ఇక్కడ కనిపిస్తున్న దీన్ని ఏమంటారంటే నేమ్ బాక్స్ అంటారు. అంటే మనం ఏ సెల్లో యాక్టివ్గా ఉన్నాము అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది. లేదా దీనివల్ల యూజ్ ఉందన్నమాట. మనం టేబుల్కి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. అది ఎలా ఇవ్వాలి అన్నది నేను మీకు ముందు క్లాస్లో చూపిస్తాను. తర్వాత ఇక్కడ చూడండి ఫంక్షన్. మనం ఏదన్నా ఫంక్షన్ ఇన్సర్ట్ చేయాలంటే దీన్ని జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫంక్షన్కి సంబంధించినటువంటి డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. వీటిలో మనకు కావాల్సిన ఫంక్షన్ మనం యూజ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదా ఇక్కడికి వెళ్ళి ఫార్ములా బార్, దీన్ని ఏమంటారంటే ఫార్ములా బార్. నేను మౌస్ పెడతాను చూడండి, మీకు కనిపిస్తుంది నేము. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఫార్ములా బార్. ఓకే, ఈ విధంగా అనమాట. ఇక్కడ మనం ఏదైనా ఫార్ములా ఫంక్షన్స్గా ఏమన్నా రాసుకోవాలనుకుంటే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఎడిట్ చేసుకోవడానికి కానీ, ఈ సెల్లో ఉన్నటువంటి డేటాని ఏదైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఎడిట్ చేయొచ్చు, ఇక్కడ ఉండేనే ఎడిట్ చేయొచ్చు అనమాట. అవన్నీ ఫర్దర్గా మనం ఎలా చేయాలి అన్నది నేను మీకు ప్రాపర్గా పిన్ టు పిన్ చూపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు డిఫరెంట్ బాక్సెస్గా గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ గ్రిడ్ లైన్స్ కావాలంటే ఉంచవచ్చు, వద్దంటే ఆఫ్ చేయొచ్చు. అది ఎలా అంటే సింపుల్, ఇక్కడ వ్యూలోకి వెళ్ళిపోయి చూడండి, ఇక్కడ గ్రిడ్ లైన్స్ అనే వాటిని మనం కావాలంటే ఉంచవచ్చు, లేదు అనుకుంటే తీసేయచ్చు. అదేవిధంగా ఇక్కడ పైన టాప్లో ఉన్న ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి చూసారా, ఏబిసిడీలు కానీ 1 2 3 కానీ ఉన్నాయి కదా, వాటినైనా సరే మనకు కావాలంటే ఉంచవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. చూడండి, ఇక్కడ నేను ఆఫ్ చేశాను. అసలు మామూలుగా షీట్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. కానీ మనకి మీరు ఏ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసినా కానీ ఇట్లా మీకు కనిపించకపోవచ్చు. మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్గా మీ ఫ్రెండ్ ఎవరైనా మిమ్మల్ని ఆట పట్టించాలని ఇట్లా చేస్తే కనుక జస్ట్ మీరు వ్యూలోకి వెళ్ళండి, గ్రిడ్ లైన్స్ ఆన్ చేయండి, హెడ్డింగ్స్ ఆన్ చేయండి, ఆటోమేటిక్ షీట్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ కొంతమంది డౌట్ ఏంటంటే ఇట్లా ఉండే వాటిని ఏమంటారు, లేదా ఇట్లా ఉండే వాటిని ఏమంటారు అని కొంతమంది డౌట్ ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైనా సరే ఇట్లా అడ్డంగా హారిజెంటల్గా ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని రోస్ అంటారు. ఓకేనా, ఇట్లా హారిజెంటల్గా ఉన్న వాటిని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి, అలా ఉన్న వాటిని ఏమంటారంటే రోస్ అంటారు. ఇలా ఏబిసిడీలు ఇట్లా నేను నిలువుగా చేశాను చూసారా, వెర్టికల్గా, ఈ వెర్టికల్గా ఉండే వాటిని ఏమంటారంటే కాలమ్స్ అంటారు. ఇది మైండ్లో ఫీడ్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ మనం ఇప్పుడు హోమ్ ట్యాబ్లో ఉన్నాం కాబట్టి జస్ట్ ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ సంబంధించి చెప్పేసాను, ఇవన్నీ హెడ్డింగ్స్ గురించి చెప్పేశాను కాబట్టి రోసు కాలమ్స్, ఇక్కడ ఉన్న వాటిని అన్నిటిని ఏమంటారని సెల్స్ అంటారు. ఒకదాన్ని ఏమో సెల్ అంటారు, ఇట్లా అన్నిటిని కలిపేయమంటారని సెల్స్ అంటారు. ఇట్లా ఏదైతే యాక్టివ్గా ఉందో యాక్టివ్గా ఉన్నదాన్ని ఏమంటారంటే యాక్టివ్ సెల్ అంటారు. సో ఇక్కడ వరకు అయిపోయింది. దీని తర్వాత కింద మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ షీట్స్ అనమాట. ఇక్కడ మనం
చాలా షీట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4 ఇట్లా కొన్ని మనకి ఎన్నైతే మనకు ఒక వర్క్ బుక్‌లో షీట్స్ కావాలో అన్ని షీట్స్ అనేవి మనం యాడ్ చేసుకొని మనం ఆ షీట్‌లో వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ షీట్‌కి సంబంధించి నేమ్స్ అనేవి కూడా మనం ఇవ్వచ్చు. అది ఎలా ఇవ్వాలి అన్నది మీకు ముందు ముందు చూపిస్తా. లేదా సింపుల్‌గా ఇప్పుడే చూడండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రీనేమ్ అని ఉంది కదా! ఈ రీనేమ్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి సంబంధించి అనేది నేమ్ అనేది ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఆ షీట్‌కి ఆ పేరు అనేది వచ్చేస్తుందనమాట. సో ఈ విధంగా ఇవ్వచ్చు. ఇవి షీట్స్ అనమాట. దీని తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది స్క్రోల్ బార్ అనమాట. అంటే మన షీట్లో డేటా ఎంటర్ చేసిన తర్వాత మనం అటు ఇటు జరుపుకొని చూసుకోవాలనుకుంటే మనకు ఉపయోగపడేదే ఇది హారిజంటల్ స్క్రోల్ బార్. అదేవిధంగా ఇది కనిపిస్తుంది చూసారా, ఇది వెర్టికల్ స్క్రోల్ బార్. సో ఈ విధంగా ఇవన్నీ మీకు చాలా వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ టాప్లో చూస్తే మీకు ఇక్కడ విండోస్ 7లో అయితే కనుక ఇక్కడ ఏముంటుందంటే ఆఫీస్ బటన్ ఉంటుంది. బట్ కానీ దాని బదులు మనం ఇక్కడ ఏం వాడుకుంటున్నాం అంటే ఫైల్ అనే ట్యాబ్ను వాడుకుంటున్నాం. ఓకేనా? ఈ విధంగా ఫైల్ అనే ట్యాబ్లు ఏవైతే ఉంటాయో ఆఫీస్ బటన్లో కూడా అవే ఉంటాయి. దీంట్లో కొంచెం ఇంకా అప్డేటెడ్గా కొన్ని ఆప్షన్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. దీనిపైన మీకు కనిపిస్తుంది చూసారా, దీన్ని ఏమంటారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. సో ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మనకు కావాల్సిన కొన్ని ఆప్షన్స్ని మనం క్విక్గా అంటే త్వరగా మన పని పూర్తి చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అనేవి యాడ్ చేసుకుంటే మన పని ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఎలా ఎలా యాడ్ చేయాలి అన్నది నేను మీకు చూపించడం జరుగుతుంది ఫ్యూచర్ క్లాసుల్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వ్యూ షార్ట్ కట్స్ అంటారనమాట. అంటే వ్యూలో ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన షార్ట్ కట్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. ఇక్కడ నార్మల్ ఉంటుంది చూడండి, ఇక్కడ కూడా నార్మలే ఉంటుంది. ఇదిగో ఇదేమనుంది, పేజ్ బ్రేక్ ప్రివ్యూ అని ఉంది. ఇక్కడ పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఉంటుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేసినా ఆటోమేటిక్ ఇదే క్లిక్ అయిపోతుంది అనమాట. అంటే వీటిని మనం యూజ్ చేసుకోవాలని ముందే మనకి ఇక్కడ అసైన్ చేయడం జరిగింది. మనం వీటిని వాడుకోవాలనుకుంటే ఇక్కడే వాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ జూమ్ ప్యాన్ కనిపిస్తుంది చూసారా, జూమ్ అనమాట. ఇది మనం షీట్ని జూమ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే తగ్గించుకోవాలనుకున్నా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ అన్ని ఆప్షన్స్ మనం యూజ్ చేసుకొని మన షీట్లో డేటా ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఈ కింద ఉందన్న ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే, దీన్ని టాస్క్ బార్ అంటారు. దీనివల్ల కూడా యూజ్ ఏంటన్నది మీకు తర్వాత చూపిస్తాను. సో ఇవన్నమాట ఆప్షన్స్. సో వీటన్నిటిలో మీరు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే జస్ట్ ఫస్ట్ మీరు టైటిల్ బార్, ఈ టాప్లో ఉన్నదాన్ని ఏమంటారంటే టైటిల్ బార్ అంటారు. కనిపిస్తుందా, ఈ ట్యాబ్స్ ఉన్న దాన్ని టైటిల్ బార్ అంటారు. నేను టైటిల్ బార్ దగ్గరికి వెళ్ళమంటే ఇప్పుడు వెళ్ళగలరు, టాస్క్ బార్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళగలరు. ఓకేనా? ఈ విధంగా అనమాట. సో క్లోజ్ చేయమంటే క్లోజ్ చేయగలరు, మినిమైజ్ చేయమంటే మినిమైజ్ చేయగలరు. ఏది చేయాలన్నా మీకు ఐడియా ఉంది కాబట్టి మీరు చేయగలరు. దీనికి సంబంధించి అన్నీ కలిపి మీకు నేను ఒక ఇమేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇమేజ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో అసలు సెల్స్లో డేటా ఎలా తీసుకోవాలి, మనం ఎలా అసైన్ చేసుకోవాలి అన్నది మన ఈ హోమ్ ట్యాబ్ దగ్గర నుంచి అన్ని ఆప్షన్స్ మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే, ఈ క్లాస్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక నుంచి ఎక్సెల్ క్లాసులు, ఎంఎస్ వర్డ్ క్లాసులు అన్నీ కంటిన్యూగా 1 by 1 అప్లోడ్ చేస్తూనే